పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఈ జ్యోతిరావు పూలే భవన్లో 31 మండలాల నుంచి 31 భవితా సెంటర్ల నుంచి విచ్చేసినటువంటి సుమారు 463 మందికి దివ్యాంగులకు ఉపకరణాలు అటువంటివి పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉపకరణాల యొక్క ఖర్చు సుమారు 40 లక్షల రూపాయలు. 31 మండలాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. వారికి, వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి మన తేజమూర్తి గారికి, అదేవిధంగా సమగ్ర స్టాఫ్కు, డిఈఓ స్టాఫ్కు, అదేవిధంగా డిఈఓకు, ఇతర సిబ్బంది అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమం కాబట్టి ఇది దివ్యమైనటువంటి కార్యక్రమం. ఇట్లాంటి దివ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటి సమగ్ర శిక్ష ఏపీసీగా నాకు గర్వకారణం. ఇట్లాంటి కార్యక్రమాలు అటువంటి చేయడానికి ఒక 6 నెలల ముందు నుంచి, అంటే సెప్టెంబర్లో 7 నియోజకవర్గాల్లో మేము ఈ డేటా తీసుకోవడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో అలిమ్కో కంపెనీ, అంటే అలిమ్కో అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అటువంటి కంపెనీ వాళ్ళు మా సహాయ సహకారాలు తీసుకుని సుమారు 7 నియోజకవర్గాల్లో ఈ దివ్యాంగ పిల్లలు అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంటి పిల్లలను ఐడెంటిఫై చేసి నియోజకవర్గాల వారీగా వాళ్లకు ఈరోజు పంపిణీ చేయటువంటి ఒక విధంగా పూర్వజన్మ సుకృతంగా నేను పేర్కొంటున్నా. ఎందుకంటే బాగున్నటువంటి పిల్లలు ఎక్కడైనా కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు కాబట్టి ఈ ఉపకరణాలు ఇస్తే వీళ్ళు కూడా సజావుగా, సక్రమంగా వాళ్ళ జీవితాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటివి ఈ మంచి కార్యక్రమాన్ని సమగ్ర శాఖ తరఫున నిర్వహించడం అటువంటిది ఒక విధంగా నాకు గర్వకారణం. ఎందుకంటే వీళ్ళు చదువుకొని రాణిస్తే 3% ఉద్యోగాలు చేయొచ్చు, 3% ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు కూడా మనకంటే బాగా రాణించి సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండడానికి వాళ్ళు కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించడానికే ఇలాంటి కార్యక్రమాలు అటువంటివి భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మా శాఖ తరఫున చేయడం అటువంటిది గర్వకారణంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనంట. కొంచెం గట్టిగా సార్. దివ్యాంగుల పిల్లలకి పంపిణీ చేసేటువంటి ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం మా అభిప్రాయం భావిస్తూ ఈ కార్యక్రమంలో సహాయం వచ్చినటువంటి అన్నింటిలో సంస్థలు వాళ్ళ అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నిర్వహిస్తున్నాం.